ఒకచోట కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు, మరో చోట లాకప్ డెత్ అభియోగాలు, ఇంకో చోట నిందితులకు సహకరిస్తున్నారన్న విమర్శలు. ఇలా నెల్లూరు జిల్లా పోలీసులు వరుస వివాదాలలో చిక్కుకుంటున్నారు. నిందితులను స్టేషన్కు తీసుకువచ్చి చావపడుతున్నారన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా పోలీసుల చరిష్మా మసకపారుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటిపై చర్యలు ఉంటాయా? నెల్లూరు జిల్లా పోలీసులు వరుస వివాదాలతో చిక్కుకుంటున్నారు. గత ఏడాది నుంచి అనేక ఆరోపణలను మూటకట్టుకుంటున్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగా పోలీసులు తమపై అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ఆదేశాలతో తమను ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు. ఇవన్నీ ఓ ఎత్తైతే సామాన్యులు కూడా పోలీసుల పనితీరుపై విమర్శలు చేస్తూ ఉండటం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కొందరు ఎస్ఐలు, సిఐలు ఓవర్ యాక్షన్, అత్యుత్సాహం పోలీస్ శాఖకు చెడ్డ పేరు తీసుకొస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు తనను కస్టోడియల్ టార్చర్ చేశారంటూ రవీంద్ర అనే వ్యక్తి ఆరోపించారు. కొట్టారంటూ హాస్పిటల్లో చేరారు. దీనిపై పోలీసులు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. పొదలకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేసిన హనీఫ్ వైసీపీకి చెందిన ఓ రైతును తీసుకొచ్చి కొట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. అతన్ని కొడుతూ టీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి చూపించారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే ఎస్ఐ ఇప్పుడు మనుబోలు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ ఏడుకొండలు అనే నిందితుడిని లాకప్ డెత్ చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. చోరీ కేసులో ఏడుకొండలు అనే వ్యక్తిని తీసుకువచ్చిన మనుబోలు ఎస్ఐ హనీఫ్ అతన్ని కొట్టారని, ఆ దెబ్బలు తట్టుకోలేక ఏడుకొండలు చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పొదలకూరులో పనిచేస్తున్న ఎస్ఐ రాకేష్ కూడా ఏడుకొండలను కొట్టారని చెబుతున్నారు. కేసులో నిందితులుగా ఉంటే కొట్టి చంపుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో మనుబోలులో ఎస్ఐ రాకేష్ పనిచేస్తున్న సమయంలో కూడా పలువురిని స్టేషన్ కి పిలిచి కొట్టడం, బూతులు మాట్లాడడం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఉండే కొందరు ఎస్ఐల పనితీరు, ఓవర్ యాక్షన్ వల్లే పోలీస్ శాఖకు, ఎస్పీకి చెడ్డ పేరు వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. బుచ్చిరెడ్డిపాలెం ఏవో శ్రీహరి హత్య కేసులో కూడా పోలీసులు అవలంబించిన తీరు అనేక విమర్శలకు తావు ఇచ్చింది. ఈ కేసులో ఏవన్ నిందితుడు హరికృష్ణ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని కేసును తారుమారు చేసే ప్రయత్నం చేశారు. దీనితో సిఐ శ్రీనివాసరావును సస్పెండ్ చేసిన ఎస్పీ మిగిలిన సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. పరారీలో ఉన్న హరికృష్ణను త్వరితగతిన పట్టుకుని ఉంటే అందరూ బ్రతికే వాళ్ళని సెల్ఫీ వీడియో విడుదల చేసిన 2 రోజులకు కూడా అతన్ని పట్టుకోలేకపోయారన్న ప్రచారం జరుగుతోంది. హరికృష్ణ ఆత్మహత్య చేసుకున్న ఉదయం అతను అత్తింటిలో ఉన్న భార్య, 2 బిడ్డలను కారులో తీసుకొని వెళ్లాడట. ఆ సమయంలో పోలీసులు అతన్ని పట్టుకుని ఉంటే వారు ప్రాణాలు నిలిచేవని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. హరికృష్ణ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల హరికృష్ణతో పాటు అతని కుటుంబం బలైపోయిందని విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒంటి మీద కాకి డ్రెస్ వేసుకుంటే ఎవరినైనా కొట్టొచ్చనే ధీమాలో పోలీసులు ఉన్నారు. స్టేషన్ కి వచ్చే వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్న సందర్భాలు కూడా జిల్లాలోని పలు స్టేషన్లో నిత్యకృత్యమవుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తులు విచారణ కోసం స్టేషన్ కి రావాలంటేనే భయపడుతున్నారంటే స్టేషన్లో ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. క్షేత్ర స్థాయిలో ఇలాంటి పోలీసులు చేసే పనుల వల్ల జిల్లా పోలీస్ శాఖకే చెడ్డ పేరు వస్తుందన్న చర్చ జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ జోక్యం పోలీసుల్లో ఎక్కువైంది. అనేక మంది స్టేషన్ హౌస్ ఆఫీసర్లు స్థానిక ఎమ్మెల్యేల కంట్రోల్లో ఉంటున్నారు. అధికార పార్టీ నేతలు చెబితేనే కేసు నమోదవుతుంది. అధికార పార్టీ నేతలు అన్యాయం జరిగినా కేసు వద్దు అంటే ఆ కేసు నమోదు కావడం లేదు. ఏడుకొండల మృతి విషయాన్ని ఒక్కసారిగా పరిశీలిస్తే ఏడుకొండలతో పాటు ప్రసాద్, రియాజ్ ను తీసుకువచ్చిన పోలీసులు వీరికి నోటీసులు ఇచ్చి పంపిన మాట వాస్తవం. ఏడుకొండలు అమ్మిన మోటార్లను రిసీవ్ చేసుకున్నంత మాత్రం వైసీపీ సానుభూతిపరుడట. ఏడుకొండలతో పాటు 2 నిందితులు దగ్గరున్న మోటార్లు తిరిగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మనుబోలు పోలీస్ స్టేషన్ లో ఈ ముగ్గురికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. కొందరు టీడీపీ నేతలకు ఈ విషయం తెలుసుకొని పోలీసులు
పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్ఐని ఒత్తిడి తెచ్చారట. వీరు ముగ్గురిని జైలుకు పంపాల్సిందేనని హుకుం జారీ చేశారంట. ఇక తప్పేది లేక మనుబోలు ఎస్ఐ వీరు ముగ్గురిని తిరిగి స్టేషన్ కి పిలిపించారంట. ఈ క్రమంలో అక్కంపేటకు చెందిన ప్రసాద్, రియాజ్ పోలీస్ స్టేషన్ కు రాగా ఏడుకొండలు రాలేదట. దీంతో కానిస్టేబుల్ మాధవ్ మరో కానిస్టేబుల్ కలిసి ఏడుకొండలను వెతుక్కుంటూ పోతే చెరుకుముడి సమీపంలో ఓ గుంటలో మునుగుతున్నాడట. ఏడుకొండలను పట్టుకునేందుకు ఈ కానిస్టేబుల్ నానా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంట. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఏడుకొండలపై దాడి చేశారట. పోలీస్ స్టేషన్ లో చితక బాదినట్టు తెలుస్తుంది. ఇలా అధికార పార్టీకి అనుకూలంగా మారితేనే పోలీసుల ఉద్యోగాలు నిలబడుతున్నాయి, లేదంటే బదిలీలు, సస్పెండ్లు జరుగుతున్నాయి. ఇలాంటి వ్యవహారాల్లోనే పోలీసుల చరిష్మా మసకబారుతుంది.